మంచిది. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రేమ కొంచెం చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 52వ కీర్తన 8వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభువా మీరు మాతో ఉన్నందుకు, మా స్తుతుల మీద ఆశీనుడై ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, నీ ఆత్మస్వాధీనంలో ఉంచండి. నన్ను కూడా ప్రభువా నీ ఆత్మచేత అభిషేకించి ప్రభువా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. ఇక్కడ వాళ్ళు కూడా చెప్పచ్చు. అంటే దేవుని మందిరముతో తనకున్న సంబంధాన్ని, దేవుని మందిరముతో తనకున్న అనుబంధాన్ని ఒలీవ చెట్టుకు పోలుస్తున్నాడు. ఆ మాట భయంగా చెబుదామా వద్దని కాదు, సగర్వంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్కనై ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఒక స్నేహితులతో ఉన్న సంబంధం గురించి మాట్లాడలా, మనమైతే వాళ్ళ గురించే మాట్లాడుతుంటాం. తన కుటుంబంతో ఉన్న సంబంధం గురించి మాట్లాడలేదు, తన అధికారమునకు, కిరీటమునకు, తన సింహాసనముకు ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడలేదు. నాకు ఎంత అధికారం ఇచ్చినప్పటికీ కూడా, ఎంత ఉన్నతమైన స్థితిని తీసుకొచ్చినప్పటికీ కూడా, అన్నిటికంటే ఘనమైన స్థానము దేవుని మందిరము, ఆమేన్ అని యోచించిన వాడై దావీదు నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను అంటున్నాడు. ఆమేన్. అంటే నా దేవుని మందిరములో నాకున్న బంధం అలాంటిది, నాకున్న అనుబంధం అలాంటిది. పచ్చని ఒలీవ మొక్క అలాంటి అనుబంధం నాకు ఉందంటున్నాడు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నివాస స్థానం అనే పేరు పెట్టబడిన దేవుని ఇంటిలో, జీవము కలిగిన దేవుని సంఘములో నీకు ఎటువంటి సంబంధం ఉంది? అసలు ఏమైనా సంబంధం ఉన్నట్లుగా ఫీల్ అవుతున్నారా? దావీదు ఎందుకు మందిరమునకు తనకు ఉన్న బంధాన్ని ఒలీవ చెట్టుకు ఎందుకు పోల్చుకున్నాడు? ఈ కడవరి దినములలో చాలామంది కూడా మనుషులతో బాంధవ్యాలు ఎక్కువైపోయినాయి. ఒక మాట చెప్పాలంటే కనుక సెల్ ఫోన్తో విడతీరాని బంధం అయిపోయింది ఈరోజు. దాన్ని బేస్ చేసుకుని దేవునికి దూరం అయిపోయేవాళ్ళు, దేవుని మందిరమును మరిచిపోయేవాళ్ళు, దేవుని మందిరం నిర్లక్ష్యం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు. నీకు ఎవరితో ఎటువంటి అనుబంధం ఉన్నప్పటికీ కూడా అన్నిటికంటే దావీదు అంటున్నాడు, నాకున్న బంధం ఎలాంటిదో తెలుసా? దేవుని మందిరముతో పచ్చని ఒలీవ మొక్క వలె నేనున్నాను, చెట్టు వలె ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఒక ప్రాణ స్నేహితునితో నువ్వు ఒక రోజు మాట్లాడకపోతే ఏమంటావు? ఏదో బంధము తెగిపోయినట్లు ఫీల్ అయిపోతావే. ఏంట్రా రోజు మాట్లాడుతున్నావు, ఈరోజు మాట్లాడలేదు.
నీకు మేలు చేసిన వారితో నువ్వు ఒకరోజు కలవకపోతే, మాట్లాడకపోతే ఎంత ఫీల్ అయిపోతావు? వాడు ఏమో అనుకుంటాడేమో. మరి దేవుని మందిరం గురించి అనుకోని ఆలోచన చేసావా? నీకున్న బాంధవ్యం ఏంటి అసలు? దేవుని ఇంటితో, జీవము కలిగిన దేవుని సంఘముతో నీకున్న సంబంధం ఎలాంటిది ఒక్కసారి ఆలోచించావా? అయితే ఏ దేవుని మందిరములో ఉన్న ఊట నిన్ను సేద్యపరుస్తుందో, ఏ మందిరము గడప క్రింద నుండి పారుతున్న జీవజలము నీకు జీవాన్ని ఇస్తుందో, ఏ మందిరపు గడప కింద పారుతున్న జీవజలముల ద్వారా జీవాన్ని పొందుకొని ఆ జీవాన్ని ఆస్వాదించి ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావో, ఆ దేవుని మందిరములో నీకున్న సంబంధం ఎలాంటిది? ఏదో ఆదివారం కనపడతావు, లేకపోతే ఒక ఆదివారం గ్యాప్ వస్తే 2 ఆదివారాలు. దేవుని మందిరములో ఉన్న గడప కింద ఆ ఊట ద్వారా కదా నువ్వు బ్రతుకుతున్నావు. కీర్తనకారుడు అంటాడు, నా దేవుని మందిరముతో నాకున్న సంబంధము పచ్చని ఒలీవ మొక్క వంటిది. హల్లెలూయా. అంటే ఎందుకు దేవుని మందిరమును తన పచ్చని ఒలీవ మొక్కతో ఎందుకు పోల్చుకున్నాడు అంటే గనక కారణాలు ఏంటి? ఈరోజు కొన్ని విషయాలు వాక్యంలోంచి మనం ధ్యానిద్దాం. జాగ్రత్తగా వాక్యం వినేసి వెళ్ళిపోయి వచ్చేసి అది కాదండి. దేవుని మందిరముతో మనకున్న సంబంధము అసలుకి ఎలా ఉండాలండి? దేవుని మందిరముకు ఉన్న సంబంధాన్ని ఒలీవ మొక్కతో దావీదు ఎందుకు పోల్చుకున్నాడంటే కనుక, ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద చాలా రకాల చెట్లు ఉన్నాయి. అయితే ఈ ప్రపంచములో ఉన్న చెట్లన్నిటికీ, ఈ భూమి మీద ఉన్న చెట్లన్నిటికీ కూడా మరణం ఉంది. కానీ ఒక్క ఒలీవ చెట్టుకు మాత్రము మరణము లేదు. కొట్టు, చప్పట్లు కొట్టు. దాన్ని చంపితే తప్ప, దాన్ని ఎవరైనా చంపితే తప్ప అది చావదండి. దానికి మరణము లేదు, దానికి చావు లేదు. దేవుని మందిరమునకు నాకున్న బంధం ఎలాంటిదో తెలుసా? అది తెగిపోయేది కాదు. స్తోత్రం చెప్పు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు కాలంలో జలప్రళయం వచ్చి సమస్త సృష్టి అంతా కూడా నాశనం అయిపోయింది. కానీ ఒక్క ఒలీవ చెట్టు మాత్రమే బతికి ఉంది, అది చిగురుస్తూనే ఉంది. కొట్టు, హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు పావురమును ఓడలో నుంచి బయటికి పంపితే, ఓడలో నుంచి బయటికి వెళ్ళిన పావురము ఎండిపోయిన లోకమంతటిలో దానికి ఏ ఆధారము కూడా దొరకలేదండి. అన్ని వృక్షాలు ఎండిపోయినాయి. దేవదారు వృక్షముతో సహా, సరళ వృక్షముతో సహా అన్నీ కూడా ఎండిపోయి మోడిబారిపోయినాయి అన్నమాట. ఆ జల ప్రళయంలో దేవుని ఉగ్రతను తట్టుకొని బ్రతికి ఉన్న చెట్టు ఏదైనా ఉన్నది అంటే కనుక ఒలీవ చెట్టు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. మీకు అర్థమైంది ఇప్పుడు ఒలీవ చెట్టుతో ఇక్కడ దావీదు ఎందుకు పోల్చుకున్నాడు తెలుసా? ఒలీవ చెట్టుకు చావు లేదు. నాకు దేవుని మందిరమునకు ఎప్పుడు కూడా చావు ఉండకూడదు, ఎడబాటు ఉండకూడదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య భూమి మీద సశరీరుగా ఉన్న రోజులలో అప్పటికే గెత్సేమనే తోటలో ఒలీవ చెట్లతో నిండి ఉంది. ఏ చెట్టు క్రింద అయితే ప్రభు మోకరించి ప్రార్థన చేశాడో, ఏ గెత్సేమనే తోటలో ప్రార్థించాడో, ఆనాటి నుంచి ఉన్న ఒలీవ చెట్లు ఎప్పటి వరకు సజీవముగానే ఉన్నాయి. హల్లెలూయా. చదవండి, ఆదికాండము 8వ అధ్యాయంలో చూస్తే కనుక 10వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలకు విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చి వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహు తెలుసుకొనెను. ఆమేన్, హల్లెలూయా. అన్ని చెట్లు ఎండిపోయినాయండి. దేవదారు వృక్షం ఎత్తుగా పెరుగుద్ది, అది ఎండిపోయింది. సరళ వృక్షం పెద్ద మానవుతుంది,
అది ఎండిపోయింది, కానీ ఒలీవ చెట్టు మాత్రము సజీవముగా ఉంది. స్తోత్రం చెప్పు. ఒలీవ చెట్టుకు చావు లేదు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టునై నేను ఉన్నాను. అంటే అర్థం ఏంటో తెలుసా? నా మందిరమునకు నాకున్న సంబంధము తెగేది కాదు. చనిపోయిన చెట్టు అయితే తీసి పారేస్తాం, కానీ ఇది మందిరములో నాటబడిన చెట్టు. స్తోత్రం చెప్పు. మందిరములో బ్రతికి ఉన్న చెట్టు. ఎప్పుడు దేవుని మందిరమునకు వెళ్ళాలి, దేవుని నేను ఆరాధన చేయాలి, దేవుని సన్నిధిలో ఉండాలని ఆశ కలిగిన వాడు దావీదు. ఎందుకంటే అది బ్రతికి ఉన్న చెట్టు, అది మందిరములో నాటబడిన చెట్టు. మందిరమునకు సంఘమునకు తెగ తెంపులు చేసుకునే వ్యక్తి కాదు, బాంధవ్యాన్ని పెంచుకునే వ్యక్తి. అందుకే కీర్తనకారుడు చెప్తాడు, 84వ కీర్తన చదవండి. మొదటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. చూడండి ప్రియమైనది, ఏమనుకుంటా, నీ నివాసములు. ఎప్పుడైనా అట్లా అనుకుని వస్తారు మీరే పరిగెత్తుకుని వస్తే దేవునికి స్తోత్రం చెప్పండి. ధైర్యం చెప్పి చాలాలి చెప్పాలంటే స్తోత్రం. నీ నివాసములు ఎలాంటి రమ్యములు. ఎవరైనా ఇంటికి వెళ్తే అది రమ్యముగా తోతం కనపడుతుంది. ఎవరైనా కలిస్తే వాళ్ళు రమ్యమైన వ్యక్తి కనపడతారు మనకి. ఇక్కడ దావీదు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములో ఉండవలెనని చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది. అది సొమ్మసిల్లుతున్నది. అది సొమ్మసిల్లుతుంది. ఏం దావీదు, ఏంటి అలసిపోయావా? సొమ్మసిల్లిపోతుందని కాదు. నేను నా మందిరములోనికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఆరాధన చేయాలి అని నా ఆశ. మందిరమును చూడాలి, మందిరములో నేను ఆరాధన చేయాలి, మందిరములో నేను స్తుతించాలని ఆశపడుతున్నాడు. అలాంటి ఆశ కలిగి ఉండాలండి. మందిరానికి మనకి, సంఘానికి మనకి అలాంటి సంబంధం కలిగి ఉండాలి. ఎప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి. అదే 122వ కీర్తన మొదటి వాక్యంలో చూస్తే గనక, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు స్తోత్రం చెప్పు. ఎవరో అన్నారు, జనులు అన్నారు, నేను దేవుని మందిరానికి వెళ్తానంటే ఆయనకు సంతోషం. దేవుని మందిరమునకు నీకున్న సంబంధమును జ్ఞాపకం చేసుకుంటే, అది రమ్యమైనదిగా కనబడితే కనుక, ఆ మందిరంలోనికి నువ్వు వెళ్ళాలని ఆశ నువ్వు కలిగి ఉంటే కనుక, ఆ మందిరమును చూడాలని ఆశ కలిగి ఉంటే కనుక, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిగెత్తుకుని దేవుని మందిరానికి వస్తాం మనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు అన్నప్పుడు అంట దావీదుకు సంతోషం అంటండి. నేను వెళ్ళే నాకు చాలా జరిగింది, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు నువ్వు అని వెనక్కి లాగేవాళ్ళు లేరా? బలహీనపరిచేవాళ్ళు లేరా? నిజంగా నీకు దేవుని మందిరమునకు నీకు ఉన్న సంబంధము తెగిపోయేదిగా ఉండకుండా ఉంటే గనక అలాంటి మాటలు మాట్లాడతాం మనం. పచ్చని ఒలీవ చెట్టుకు చావు లేదు, నాకు దేవుని మందిరమునకు కూడా చావు ఉండదు. ఆమేన్. అందుకనే కీర్తనకారుడు 23వ కీర్తన 6వ వాక్యంలో చెప్తాడు, ఏం చెప్తాడని కనుక, నేను బ్రతుకు దినములన్నిట చిరకాలము యెహోవా మందిరములో స్తోత్రం. బ్రతుకు దినములన్నిటండి దేవుని మందిరమునకు అంత ప్రాముఖ్యత ఇచ్చాడు. అందుకని పచ్చని ఒలీవ మొక్కతో పోల్చుకున్నాడు. దానికి చావు లేదు, నాకు కూడా లేదు. ఆమేన్. నేను బ్రతికినంత వరకు దేవుని మందిరంతోనే ఉంటాను. ఆ మందిరం నివాస రమ్యముగా ఎప్పుడు వెళ్ళాలి ఆశ నాకుంది, తృష్ణ కలిగి ఉన్నాను. జనులందరూ దేవుని మందిరానికి వెళ్తుంటే నాకెంతో సంతోషము. ఒక రోజున ప్రియమైన దేవుని బిడ్డ దావీదు దేవుని మందిరంలో గడప దగ్గర నిలబడినప్పుడంట, బలిపీఠం దగ్గర నుంచి పిచ్చుకలు బయటకు వస్తున్నాయంట. ఆహా, పిచ్చుకలకి నివాసము చేయడానికే బలిపీఠములో స్థానము దొరికింది కదా, నేను కూడా ఆ బలిపీఠము కింద ఉంటే ఎంత సంతోషము అని చెబుతూ అదే కీర్తన గ్రంథం 84వ కీర్తనలో చెప్తాడు. చదవండి 84వ కీర్తన 3వ వాక్యంలో చూస్తే కనుక, సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు
వానకోవిలకు గూటి స్థలము దొరికెను అని చెబుతూ నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. స్తోత్రం. వారు ఎలాంటి వారో తెలుసా? హల్లెలూయా బలవంతంగా చెప్పేవాడు కాదంట, నిత్యము దేవుణ్ణి స్తుతిస్తారు. చప్పట్లు కొట్టు, గట్టిగా కొడదాం హల్లెలూయా. నిత్యము వాళ్ళు అంత సంతోషం ఉండాలి దేవుని మందిరానికి రావాలంటే, బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం, మనకు అలాంటి సంబంధం ఉందా? ఎందుకు దేవుని మందిరమునకు పచ్చని ఒలేమకు ఎందుకు పోల్చుకున్నానంటే కనుక, నాకు దేవుని మందిరమునకు ఎప్పుడు ఎడబాటు ఉండకూడదు, ఎడబాల్సేది కాదు. దేవుని మందిరములో ఉన్న సంబంధమును గూర్చి దావీదు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నానంటే, ఈ లోకంలో ఈ భూమి మీద ఉన్న పెద్ద పెద్ద మ్రానుగా అవే స్థల వృక్షములు కానీ ఎత్తుగా పెరిగే దేవదారు వృక్షములు కూడా చనిపోయాయి. కానీ నేను చనిపోయే వ్యక్తిని కాదు, నేను సజీవంగా ఉండే వ్యక్తిని. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నా దేవుని మందిరమునకు నాకు విడదీరాని బంధం ఉందండి, విడదీరాని బంధం ఉంది. అది తెగిపోయే బంధము కాదు, అది ఎడబాసేది కాదు, అది తెగతెంపులు చేసుకునే బంధము కాదు. కొంతమంది దేవుని మందిరములకు తెగతెంపులు చేసుకున్నా చూస్తారు, కొంతమంది లేరా ఉన్నారు కొంతమంది. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డ దావీదు అంటాడు, ఆ మహాచక్రవర్తి అంటాడు, ఆ మహారాజు అంటాడు ఏమనంటే కనుక, నా దేవుని మందిరములో నాకున్న సంబంధము తెగేది కాదు. హల్లెలూయా హల్లెలూయా. నిజంగా దావీదుకు దేవుడు ఎంత ఉన్నతమైన ఘనత ఇచ్చాడండి. మనం ఆ ఘనత ఇచ్చాడనుకోండి, మనం దేవుని మందిరానికి మనం ఆయనకి ఎంత ఘనత ఇచ్చాడంటే కనుక, ఆ రాజ్యానికి ఆయన రాజు, ఆయన తర్వాత దేవుడు. ఆయన అంటాడు, నాకెంత ఉన్నతమైన ఘనతనిచ్చినప్పటికీ కూడా, ఉన్నతమైన స్థితినిచ్చినప్పటికీ కూడా, నా హృదయంలో ఘనమైన స్థానము నీకే. హల్లెలూయా అంటూ కీర్తనకారుడు సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో చెప్తాడు. చదవండి 18వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి. దావీదు ఆయన ఎవరో సామాన్యుడు కాదండి, రాజు. దావీదు రాజు లోపల ప్రవేశించి, లోపల అంటే ఎక్కడ? దేవుని సన్నిధిలో మందిరములో కూర్చుండి ఇలాగూ మనము చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. స్తోత్రం హల్లెలూయా. నా కుటుంబం ఏ పాటిదండి? నిజంగా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మందిరమునకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో అర్థమవుతుంది. కొంచెం ఉన్నతమైన స్థానం వెళ్ళగానే దేవుని మందిరాన్ని మర్చిపోకూడదు, దేవునికి నీకు ఉన్న సంబంధాన్ని తెంచుకోకూడదు. నాకెంత ఉన్నతమైన స్థానం ఇచ్చినప్పటికీ కూడా నా హృదయంలో నీవే ఘనమైన వ్యక్తివే. అందుకే అంటున్నాడు, ఏమని మాట్లాడు, లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుని ఇలాగో మనవ చేశాను, నా ప్రభువా యెహోవా, నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను? నా దగ్గర ఉన్నవన్నీ కూడా నీవు ఇచ్చినే కదా, మరి నిన్ను కనపరచడానికి నా హృదయం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది అని మాట్లాడుతూ 29వ వాక్యంలో చెప్తారు. చదవండి. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా. ఆమేన్ హల్లెలూయా. ఎప్పుడు నీ సన్నిధిలో ఉండాలండి, నేను నీ సన్నిధిలో నేను ఉండాలి. పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నానన్నా అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. నీవు ఏ రోజైనా సరే, అయ్యో దేవుని మందిరమునకు నాకు ఈ మధ్య ఎడబాటు అవుతుంది, ఈ మధ్య నేను సరిగా వెళ్ళలేకపోతున్నానే, ఎందుకో ఈ మధ్య దేవుని మందిరం నాకున్న సంబంధం తెగిపోయినట్లు కనబడుతుంది, అయితే గనక నాకు జీవ జలధారలు నాకు ఎక్కడి నుంచి వస్తాయి? మందిరపు గడపన కింద నుండి వచ్చిన ఊట కదా నన్ను బ్రతికించేది. నిజంగా నేను దేవుని మందిరమునకు వెళ్ళకపోతే కనుక నేను ఎలా బ్రతుకుతాను అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? పర్వాలేదులే, వాళ్ళు ముఖ్యం మనకి, ఆ ఊరు ముఖ్యం మనకి. ఏ రోజైనా నువ్వు ఆలోచించావా, దేవుని మందిరపు గడప కింద నుంచి వచ్చే నీళ్లు ద్వారానే కదా నేను బ్రతికేది. ఒకరోజు దేవుని మందిరంలోకి వెళ్ళకపోతే కనుక నేను ఎండిపోతాను. ఈ మధ్యకాలంలో ఏంటో దేవుని మందిరం నాకు తెగతింపులైనట్టు కనపడుతుంది, ఎడబాసినట్లు కనపడుతుంది నా పరిస్థితి అని ఏనాడైనా నువ్వు ఆలోచించగలిగిన ఆత్మీయ స్థితిలో నువ్వు వచ్చావా?
నీవు ఆ యూట దగ్గరకు వచ్చి నువ్వు తప్పుకునే రోజు నువ్వు ఖచ్చితంగా నీవు కొంతకాలానికి నువ్వేమైపోతావు? జీవాన్ని కోల్పోతావు కదా. దేవుని మందిరం అంటే ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తాం మనం? మందిరపు గడప కింద నుండి ఒక చిన్న ఓట బయలుదేరిందండి. అది ప్రపంచానికి నడిపే పెద్ద నది అయిపోయిందనమాట. హల్లెలూయా. ఆ గడప త్రొక్కి దాటి లేకపోతే జలధారలు త్రాగి ఎంతకాలమైంది మనం? మేము కంటిన్యూగా వస్తున్నాం అనేవాళ్ళు కూడా ఉంటారు. నిన్న ఏం వాక్యం చెప్పారంటే కనుక కాసేపు ఆలోచన చేసి చెబుదామా వద్దా, అసలు మనం విన్నామా లేదా? ఆ గడప త్రొక్కాలని, ఆ మందిరం ఆవరణంలోకి రావాలని, చూడాలని దావీదు అంటున్నాడు. నా ప్రాణము ఎలా తుష్టగొలుచున్నదంట, సొమ్మసిల్లిపోయింది. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో, దేవుని మందిరముతో నీకున్న సత్సంబంధం ఎలాంటిది ఒక్కసారి ఆలోచించు. ఏనాడైనా సరే నువ్వు ఆత్మీయ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు ఆలోచన చేస్తే గనక, నువ్వు ఆత్మీయుడివైతే, ఆత్మీయురాలు అయితే గనక, నిజంగా దేవుని మందిరమునకు నాకు ఉన్న సంబంధము, సునీత సిస్టర్, ఈ మధ్య తెగిపోయినట్లు కనబడుతుంది. దాన్ని మళ్ళా బిల్డప్ చేసుకోవాలి నేను కదా అని ఏనాడైనా సరే నువ్వు ఆలోచన చేసేవా? ఆ దేవుని మందిరములో ప్రార్థించే, చేతులెత్తి ప్రార్థన చేస్తే ప్రార్థించే ఆ ప్రార్థన మీద నాకు కనుదృష్టి ఉందని చెప్పాడు కదా దేవుడు. ఎప్పుడు నేను రావాలి ప్రారంభ ప్రార్థనలో చేతులెత్తి ప్రార్థన చేయాలని ఎప్పుడు ఆశ నువ్వు వచ్చిందా నీకు? ఈగో వీళ్ళు వస్తారు ప్రారంభ ప్రార్థనలు ఉంటారని ఖచ్చితంగా చెప్పలేము, అంతే, సర్టిఫికేట్ ఇవ్వలేము ఎవరికి. అట్లా అయిపోయింది పరిస్థితి. వస్తే రావటం, లేకపోతే కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మందిరముతో నీ బంధము, నీ అనుబంధము తెగిపోయేదిగా ఉంది, ఎడబాసేదిగా ఉంది అని ఏనాడైనా సరే నువ్వు గ్రహించగలిగితే గనక నీవు కూడా దావీదు వలె పచ్చని ఒలీవ మొక్కతో పోల్చుకోగలుగుతావు. అయ్యా, ఇది తెగిపోయే బంధం కాదు. ఇది ఒకసారి సంఘములో చేర్చబడిన తర్వాత తెగతింపులు చేసుకునేది కాదు. దేవుని మందిరముతో తెగతింపులు చేసుకునేది కాదండి. సంఘముతో ఇది విడిపోయేది కాదు. ఇది విడదీరాని బంధం ఇది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, సెల్ ఫోన్తో సంబంధము చాలా టూ మచ్గా పెరిగిపోయింది అనమాట. ఇప్పుడు అది లేకపోతే చెప్పండి బ్రతకలేము. కానీ అలా దేవుని మందిరంకి వెళ్ళకపోతే నేను బ్రతకలేనే. ఒకరోజు వెళ్ళకపోతే, వాక్యం వినకపోతే, ఒక ప్రార్థన మానివేస్తే, గడప గద నుంచి వచ్చే జీవజలను త్రాగకపోతే నేను జీవాన్ని కోల్పోతాను కదా అని నువ్వు ఎందుకు అనుకుంటలేదు? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎవడో చెత్త సలహాలు ఇచ్చే వాడి దగ్గరకు వెళ్ళి బంధవ్యాన్ని పెంచుకుని మనం బ్రతుకుతూ ఉంటాం కదా. ఇక్కడ దేవుని మందిరమునకు వస్తే ఆయన అంటున్నాడు, నీ మీద దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్పుతా. స్తోత్రం చెప్పు. ఎందుకు దేవుని మందిరం నిర్లక్ష్యం చేస్తున్నావు? కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఆ ఊట త్రాగితేనే నీవు తెప్పరిల్లుతావు. ఆ జీవ జలధారలు త్రాగితేనే నువ్వు బ్రతుకుతావు, తెప్పరిల్లుతావు నువ్వు. కాబట్టి ఆ ఊట తాగిన చోట, ఆ ఊట పారిన చోట అంట కనుక ఇరుప్రక్కల చెట్లన్నీ కూడా ఏంటంటే కనుక అవన్నీ కూడా బ్రతుకుతాయి. కాబట్టి మరి దేవుని మందిరములో ఉన్న నీకు సంబంధం ఎలాంటిది బ్రదర్? నీకు ఎలాంటిది సిస్టర్? నీకు ఎలా ఉంది? నీకు అసలు దేవుని మందిరం గుర్తుందా నీకు? అది ఎడబాయేసి కాదండి, దూరం అయిపోయే సంబంధం కాదు, అది వాడిపోయేది కాదండి. అందుకనే కీర్తనకారుడు చెప్తున్నాడు, నేను వాడిపోయిన ఒలీవ చెట్టుని కాదు, చనిపోయిన దేవదారు వృక్షాన్ని కాదు, నేను సరళ వృక్షాన్ని కూడా కాదు, నేను మందిరములో నాటబడి బ్రతికి ఉన్న ఒలీవ చెట్టును. స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియమైన అందుకని దేవుని మందిరమునకు ఆయన పచ్చని ఒలీవ మొక్కతో పోల్చుకున్నాడు. దేవుని మందిరానికి మనకి ఎడబాటు ఉండకూడదు. యెహోవా జనులు దేవుని మందిరమునకు వెళదామని అనుకున్నప్పుడు అంటే ఆయనకు సంతోషం అండి. అసలు నువ్వు సంతోషంతో వస్తున్నావు దేవుని మందిరానికి? చెప్పండి. ఆమేన్.
హల్లెలూయా. సంఘముతో తెగతింపులు తెంచుకునే వ్యక్తులుగా ఉండకూడదు. మనం చూసి మొత్తానికి ఈ రాళ్ళు ఇవ్వాలా అనుకున్నట్టు ఉండకూడదు. అది అలవాటుగా చేసుకోవద్దు. లేటుగా వస్తాం అనేది అది కరెక్ట్ కాదు. అది దేవుని మందిరపు గడప కింద నుంచి నీళ్లు వస్తే నేను బ్రతుకుతానండి, నేను వెళ్ళాలి. ఆ ఊట తాగిన చెట్లు ఎక్కడ ఉంటాయో ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ కూడా బ్రతుకుతాయంట. నీ వల్ల ఎవరైనా బ్రతుకుతున్నారా? డబ్బులు ఎట్టాక మనం ఇవ్వలేము. కనీసం ఆత్మీయంగా నరకంలో నుంచి ఒకరిని మనము జీవంలో నడిపించిన వ్యక్తిగా ఉన్నాం మనం. ఒలివ మొక్కకు చావు లేదు, నాకు దేవుని మందిరమునకు కూడా చావు ఉండకూడదు. హల్లెలూయా. అందుకొరకు ఆయన ఆ ఒలివ మొక్కతో పోల్చుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా మరొక మాట చదవండి. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 16వ వాక్యం ఏముందంటే కనుక, అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని, చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. ఏమని పేరు పెట్టాడు నీకు? మనమేంటో కారు దాల్చలు కాచి పచ్చని ఒలీవ మొక్క ఏంటి? పచ్చని, అది చక్కని ఫలములు గల, అదనమాట. అంటే ప్రియమైన దేవుని మందిరములో నాటబడిన ఒలీవ చెట్టు అంటే అర్థం ఏంటంటే కనుక, దేవుని మందిరమునకు నాకు దూరము లేదు, నువ్వు ఎడబాటు నాకు లేదు, సంబంధము తెగేది కాదు, నేను అక్కడే నాటబడ్డాను, చచ్చిపోయేంత వరకు అక్కడే ఉంటా. ఆమేన్. ఇది కోపం మొత్తంగానే అది ఇది కాదు, నేను అక్కడే ఉంటా. రెండవదిగా ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలు, అది చక్కని ఫలములు గల ఒలీవ చెట్టు అంటే చక్కని ఫలములు ఇస్తుందంటే అది. దావీదు అనుకుంటే నేను దేవుని కొరకు కొన్ని ఫలాలు ఫలించాలి. దేవుని కొరకు నేను ఫలాలు ఫలించాలనుకున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఇప్పుడు గట్టిగా. హల్లెలూయా. ఒలీవ చెట్టు నాటబడి పెద్దదైన తర్వాత ఇంచుమించుగా 18 సంవత్సరాల వరకు ఒక ఫలం కూడా ఇవ్వదంట. తర్వాత కాపు ఇవ్వటం ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో దాన్ని చంపి నరికితే తప్ప ప్రతి నెలలో ప్రతి కాలములో కూడా ఫలములు ఇస్తూనే ఉండదంట. చప్పటి దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఏ చెట్టు అయినా సరే సీజనల్గా ఫలాలు ఫలిస్తుంది కదా, అన్ని కాలాల్లో ఫలించేది ఉండవు, కొన్ని ఏ చెట్టు కూడా ఉండదు. కానీ ఒలీవ చెట్టు మాత్రం ఏంటంటే అన్ని కాలముల్లో ఫలిస్తుందంట. అంటే కనుక ఒక్కసారి ఆ చెట్టు నుంచి ఫలములు తీసుకోవడం ప్రారంభమైతే కనుక కొన్ని వందల ఏళ్ళు నాకు ఇది వద్దండి ఈ చెట్టు అని దాన్ని నరికి పారేసి చంపేంత వరకు అది ఫలాలు ఇస్తుందంట. అందుకు అది చక్కని ఫలములు గల యెహోవా చెట్టని, పచ్చని ఒలీవ మొక్కని నీకు పేరెట్టాడు. హల్లెలూయా. మీరు అలా ఉద్యమంగా ఉండాలండి. హల్లెలూయా. పాస్టర్ గారు నిజంగా కళ్ళు మూసుకుని చెప్పే పాస్టర్ గారు అయితే కానీ మీరు ఎప్పుడు నిద్రపోయేవాళ్ళు మొత్తానికి, ఇక నిద్రపోయేట మంచాలు కూడా తెచ్చుకుంటారు. హల్లెలూయా. రాములు బెదర ఎంత ఉద్యోగం ఉన్నాడు తెలుసా మీకు? హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డరా, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నానంటే అర్థం ఏంటి? నాకు చావు లేదు. నాకు దేవుని మందిరమునకు బ్రతికేంత వరకు ఆ బంధము తెగేది కాదు. నేను తెగతెంపులు చేసుకునే వ్యక్తిని కాదు, నేను విడిపోయే వ్యక్తిని కాదు, దూరముగా వెళ్ళిపోయే వ్యక్తిని కాదు. అసలు దేవుని మందిరములో నాకు ఎడబాటే ఉండకూడదు. రెండవదిగా ఏంటంటే కనుక నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నానంటే నిత్యము నా దేవుని కొరకు నేను ఫలిస్తూనే ఉంటాను. హల్లెలూయా. ఎలా ఫలిస్తుంది? ఎప్పుడో ఆదివారం లేదా పండక్కి అట్ట కాదు, ఎప్పుడు ప్రతి నెలకు కాపులు కాదంట. మనకి ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒక కాపు కాస్తే దానికే పెద్ద అమ్మో నేను అది చేశాను ఎంత చేశాను ఇది సంవత్సరానికి ఒకసారి చేస్తే కదా, గుర్తుందా మనకి? మనకు దేవుని మందిరముతో ఎలా ఉందో సంబంధము మనకు తెలుసు.
ఇక దాన్ని దేవుడు చెప్పాలి, ఇక మన గురించి సాక్ష్యం. ఇక యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం ముగిస్తా, మొదటి వాక్యం చదువుకుందాం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. ఎక్కడికంట? అందరూ చెప్పాలి ఎక్కడికి? మందిరపు గుమ్మం దగ్గర తోడుకొని వచ్చాడంట. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను కింద నుండి పారుచుండెను. ఇలా గడప క్రింద నుండి నీళ్లు పారుతున్నాయంట, జీవజల ఊటలు వస్తున్నాయి. అయితే గనక ఆ గడప కింద నుంచి వచ్చే నీళ్లలో నడుస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్య వెలుగులో నడుస్తూ ఉన్నప్పుడు అంట, మొట్టమొదటిగా వినాలిటు, మొట్టమొదటిగా ఆ నీళ్లు ఎక్కడి వరకు వచ్చాయంటే శీలమండ వరకు వచ్చినాయంట. ఎక్కడి వరకు? ప్రారంభంలో మన అనుభవం అలాగే ఉంటుంది. తర్వాత ఎప్పుడు శీలమండి వరకే ఉంటే కుదరదు, నువ్వు ఫలించలేవు. తరువాత ఎక్కడి వరకు వచ్చినాయి అంటే కనుక అవి మోకాళ్ళ లోతు వరకు వచ్చిందంట. అందరు చెప్తే బాగుంది. మీరు ఎంతవరకు శీలమండి తడితే అమ్మాయి పర్లేదు, కాళ్ళు తడిచినాయి, సార్లు చర్చిలోకి వచ్చాము, ఇంటికాడ కడుక్కోపోయినా పర్లేదు అన్నట్టుగా కాదు. మందిరపు గడప కింద నుంచి నీళ్లు వస్తుంటే నడుస్తూ ఉంటే కనుక 2వ వాక్యం నుంచి 5వ వాక్యం రాయబడిన మాటలు అక్కడ ఉండే. అక్కడ పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మము నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. నీళ్లు చీలం ప్రారంభములో అలాగే ఉంటది మన ఆత్మీయ జీవితము. నువ్వు ఫలించాలంటే కనుక తర్వాత ఎక్కడికి వెళ్ళాడు చదవండి. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుకి వచ్చింది. ఆత్మీయమైన జీవితంలో లోపలికి రావాలి, నువ్వు ఎదగాలి, నువ్వు అప్పుడే ఫలిస్తావు. ఎన్ని సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా నీకు మోకాళ్ళలోకి రాదు. చీలమండితోనే సంతోషపడిపోతాం మనం. మోకాళ్ళలోకి వచ్చిన చదువు. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతు వచ్చాయంటండి. అబ్బా, ఎంతగా వచ్చి ఆత్మీయ ఎదుగుతున్నాడు తెలుసా? సంఘంలోనికి వచ్చి మందిరంలోకి వచ్చి ఆ ఊటలు తాగుతూ చీలమండి నుంచి మోకాళ్ళ నుంచి నడుము దగ్గరకు వచ్చి ఆగిపోలేదని చదవండి. ఇప్పుడు ఆయన ఇంకను 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడింది అనమాట. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మందిరపు గడప నుంచి జీవజల దారాలు వస్తున్నప్పుడు, ఆ ఓటర్లు త్రాగుతూ ఉన్నప్పుడు ప్రారంభంలో చీలమండి లోతే ఉండొచ్చు నువ్వు. తర్వాత మోకాళ్ళలోకి రావాలి, తర్వాత మొలలోతులోనికి రావాలి నువ్వు. ఇలా వచ్చేపటికి ఏం జరిగింది తెలుసా? 12వ వాక్య భాగాన్ని చదువుదాం, ముగిద్దాం. నది తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అలా త్రాగుతూ ఉంటే నీ ప్రక్కన ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే పచ్చగా ఉంటారు. అసలు నువ్వు ఎప్పుడు చీలమండి దాకా ఉంటే మన బతుకదే కదా, కాళ్ళు కూడా తడవట్లేదు, ఆత్మీయ జీవితం ఎలాగుందని అందరూ ఎండిపోతారు. ఇదిగో నేను ఫలానా వ్యక్తిని, నా ద్వారా ఫలానా వ్యక్తి ఇప్పటి వరకు పచ్చగా ఉన్నాడు అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం. చీలమండి లోతు నుంచి మోకాళ్ళ లోతు నుంచి మనలోతు వచ్చిన అనుభవంలోనికి మనం వస్తే కనుక నీ ప్రక్కన ఉన్న వాళ్ళందరూ కూడా బ్రతుకుతారంట. ఆమేన్, హల్లెలూయా. నది తీరమున ఇరుపక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములోండి పారుతున్నది కనుక ఆ చెట్లు నెలకు 12 నెలలకు 12 రకాల ఫలాలు. ఆమేన్. నెలకు కాయను, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకు ఉపయోగించును. ఆమేన్, హల్లెలూయా.
అందుకనే చెప్తున్నాడు, ఆ చెట్టు అంట మంచి ఫలములు గల ఒలీవ మొక్కని వర్ణించాడు. ఎప్పుడు మంచి ఫలములు ఫలిస్తాం చెప్పండి? మోకాళ్ళ దగ్గర ఆగిపోయి చాలేక శీలమండి దాకా చాలి అంటే కుదరదు. ఇక్కడ దాకా వచ్చినా ఇంకా నడుచుకుంటూ వెళ్తుంటే కనుక అదంతా నది అంతా వెళ్ళిపోయింది అనమాట. పీకలోతులాగా రావాలంటారా మరి. నాకు ఇది జాలే, ఈ వాక్యం జాలే, ఒక అరగంట లేట్ అయితే చాలిక నాకు ఉండాలి టెన్షన్. ఏమేమి టెన్షన్? అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఎట్టరా బాబు అని నాకు ఉండాలి. కానీ ఇక్కడ టెన్షన్ పడిపోయి చాలా మంది ఉంటారు. ఎందుకంటే మీరు 9 గంటలకి టైం ఇచ్చారు వాళ్ళకి. మరి ఎలా ఫలిస్తాం మనము? దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. ఎందుకు అంటున్నాడు కనుక, నేను నా దేవుని కొరకు నేను ఎప్పుడు నిత్యము ఫలిస్తూనే ఉండాలి. ఆ ఆశ మనకు ఉండాలి. హల్లెలూయా. ఆ జీవ జల ధారలు త్రాగిన ఆ చెట్టు ప్రక్కన ఉన్న చెట్లన్నీ కూడా అంట ఎండిపోవంట. ఎందుకంటే నువ్వు పచ్చగా ఉంటావు. అందుకని చెప్తాడు కదా, ఏమని? దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నడవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండుక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని చెబుతూ అట్టి వారు గురించి మాట్లాడతాడు. వారు ఆకు వాడక నీటి కాలవల ఎవరు నాటబడిన చెట్టు ఎలా తన కాలమందు ఫలములు ఇస్తుందో ఆ చెట్టు అలా ఫలం ఇస్తుంది. ఆమేన్. ఇన్ని వాక్యాలని ఇంత జీవజల దారులు తాగి కూడా ఎండిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆమేన్. ఇక దానికి ఏం చేయలేదు. ఇక నడు డైరెక్ట్గా అక్కడికి. అప్పుడు నీ గురించి మంచి ఫలములు ఇచ్చే ఒలీవ మొక్కని దేవుడు సాక్ష్యం చెప్తాడా? అక్కడ చెప్తున్న మాట, అది చక్కని ఫలములు గల ఒలీవ పచ్చని ఒలీవ మొక్కని యెహోవా నీకు పేరు పెట్టినంటున్నాడు. ఆమేన్. మన పక్కన ఉన్న వాళ్ళు నిజంగా పచ్చగా ఉండాలండి. ఇప్పుడు కొంతమంది ఎవరితో సహవాసం చేస్తే వాళ్ళు అంతే తెల్లారిపొద్దు నుంచి కనపడరు. ఇక కొంతమంది హైదరాబాద్ నుంచి పారిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఎవరమ్మా? కాబట్టి నా ప్రియమైన దేవుని వాక్యాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఆ వాక్యం ద్వారా కదా బ్రతికేది మనం. ఆ వాక్యం మనం జీవింపజేసేది. మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగై ఉన్నది. ఆ వాక్యమే మన బాధలో నెమ్మది కలిగజేసేది. కాబట్టి ఇప్పుడు ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరమునకు నీకు సంబంధం ఎలాంటిది? ఎలా ఉందో? తెగిపోయేది అది? చెప్పండి. తెగిపోయేదా? తెంచుకునేదా? తెగిపోయేది కాదు. ఆ పచ్చని ఒలీవ చెట్టుకు ఎలా చావు లేదు, నాకు దేవుని మందిరమునకు చావు ఉండకూడదు. ఎప్పుడు దేవుని మందిరానికి నేను వెళ్ళాలా అనే ఆశ మనకు ఉండాలి. నా బ్రతుకు దినములన్నిట చిరకాలము యెహోవా మందిరములో నివాసము నేను చేస్తా. హల్లెలూయా. ఆదివారం ఒకటి వచ్చే చాలు కరెక్ట్. బతుకు దినములంటే తర్వాత సంగతి. సర్వాధికారి అయిన దేవుడు నీ కొరకు నా కొరకు ఏది చేయాలో అంతా చేసేసాడండి. ఆయన చేయాల్సింది ఏమీ కూడా మిగిలేదు కదా. నీవు నేను చేసిన పాపముల నుంచి మనం విడిపించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపి సిలువలో బలి అర్పించాడు. తండ్రికి విధేయుడై దేవుని చిత్తం నెరవేర్చడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు సిలువలో మరణించాడు కదా. తన రక్తమును వెలగా చెల్లించాడు. మనల్ని పాప దాస్యములో నుంచి విడిపించాడు. అపోస్తుల కార్యములో చెప్తాడు. చివరి మాట చదవండి. 20వ అధ్యాయము 28వ వాక్య భాగాన్ని చదివి ముగించుకుందాం. దేవుడు తన స్వరరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును. చాలండి. ఇది స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఇది నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు సంపాదించిందంటే కనుక ఎట్లా వచ్చినా పర్వాలేదు, ఎవరికి అన్ని ఖర్చు పెట్టినా ఏం కాదు. ఇది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. కాబట్టి ప్రభు మన కొరకు చెల్లించిన వెల మనము ఎన్నటికీ మనము తీర్చలేమండి. చెప్తాం గట్టిగా. కాబట్టి ఆయన స్వరక్తం ఇచ్చిన సంఘములో, సంపాదించిన సంఘములో చివరి వరకు మనము నిలిచి ఉందాము. నిలిచి ఉంటే నువ్వు ఫలిస్తావు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఎప్పుడైనా సరే దేవుని మందిరముకు నాకు ఈ మధ్య కాలంలో కొంచెం ఎడబాటు జరుగుతుంది. ఏదో దూరం అయిపోయే పరిస్థితులు వస్తున్నాయి అని ఏనాడైనా సరే నువ్వు ఆలోచించావా?
ఇంకో వారం వెళ్దామని సెట్ అయిపోతున్నావా? ఆ మందిరపు గడప కింద నుంచి జీవ జలధారలు వస్తేనే నువ్వు బ్రతుకుతావు, నువ్వు జీవాన్ని పొందుకుంటావు. అది మర్చిపోవద్దు నువ్వు. ఆ జీవ జలధారలు త్రాగిన నీవు రాను 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 మోకాళ్ళ లోతు నుంచి, శీలమండి లోతు నుంచి మోకాళ్ళ అనుభవంలోకి రావాలి, మోకాళ్ళ అనుభవం నుంచి మొలలోతుకి రావాలి. తర్వాత నదిలోనికి దాటలేనంతగా, అది ఏదలేనంతగా నది అయిపోయిందంట. అలా అంత ఆత్మీయ స్థితిలోనికి వస్తేనే నీవు సంఘములో నిలిచి ఉండగలుగుతావు, దేవుని కొరకు ఫలములు ఇవ్వగలుగుతావు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. గట్టిగా చెబుదాం. తలలు వంచండి, అందరూ మోకరించి